ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు జ్యోతిబా పూలేకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన గొప్పతనాన్ని స్మరించుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంఘం నాయకులు అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకుని ఆమెకు విద్యను నేర్పించి మహిళలకు విద్యను అందించటానికి ఆమె చేత పాఠశాలను ఏర్పాటు చేయించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని అన్నారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు యాదవ్, బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరి నారాయణ యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, లోకనపైన రమణాముదిరాజ్, జరిపోతుల రమేష్ గౌడ్, బక్కతట్ల వెంకన్న యాదవ్, నామా ప్రసాద్, కుగుడాల ఏడుకొండలు, యాదగిరి, పుట్ట వెంకన్న గౌడ్, చిట్టిమల్ల దశరథ, మునగాల శంకర్, పల్లెపోయిన సతీష్, గుండెగూర్ల లింగయ్య, సింగారపు మల్లయ్య, వల్లకీర్తి శ్రీనివాస్, పున్నా వీరేశం, భీష్మాచారి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 125 సంవత్సరాల క్రితమే వారు ఈ అంటరాని వివక్షతను చూసి ఆనాడు ఉన్నటువంటి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప నాయకుడు. బ్రిటిష్ ప్రభుత్వంలో బాంబే నగరంలో లక్షలాది మందిలో మొట్టమొదటిసారిగా మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాకుండా ఆనాడు మహిళలకు విద్య నిషేధించిన రోజుల్లోనే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పించి 54 పాఠశాలను నెలకొల్పి మహిళలను చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకుడు. వారి ఆశయాలు సిద్ధించేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దగడియారం చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర మహాత్మా జ్యోతిబా పూలే యొక్క 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీలందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, బీసీలు ఇప్పటికైనా ఐక్యంగా ఉండి బీసీలకు రాజ్యాధికారంలో రావాల్సిన వాటాని గుంజుకోవాల్సిందిగా ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ఏ రకంగా సాధ్యమవుతుంది అంటే ఖచ్చితంగా ఓటు అనే ఒక వజ్రాయుధం ఉన్నది. ఆ ఓటు ద్వారా మన బీసీలు ఎక్కడైనా పోటీలో నిలుచున్నప్పుడు ఖచ్చితంగా బీసీలను గెలిపించుకొని రాజ్యాధికారంలో వాటా పొందాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు జనాభాలో జనగణనలో కులగణన జరుగుతూ ఉంది. ఈ కులగణనలో మీ యొక్క కులాల ప్రాతిపాదికన ఖచ్చితంగా జనాభాను వెల్లడింపడం చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే కేసీఆర్ గానే సమగ్ర కుటుంబ సర్వే చేసి మూలకేసినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా మూలకు వేయకుండా ఖచ్చితంగా బీసీలు ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో బహిర్గతం చేసి వారికి ఎంత వాటా రావాలనో ఆ వాటాని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీసీలు ఐక్యంగా ఉండి మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నల్గొండ గడియారం సెంటర్లో జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో నడుస్తున్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మణ గారి అధ్యక్షతను ఇవాళ ఉన్న అందరితోటి కూడా బీసీ ఇతర కుల సంఘాలన్నిటితో కూడా కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా వచ్చేసి రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉన్నది. దానికి బీసీలందరం కూడా ఇవాళ కొద్దిగా తృప్తిగా కూడా ఉన్నది. ఎందుకనంటే ఈ కులగణన తర్వాత రావాల్సిన రాజ్యాధికారం దిశ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటు రాష్ట్రంలో బీసీ కురువృద్ధులు ఆర్ కృష్ణ గారు చేస్తున్న పోరాటాల ఫలితంగా బీసీలందరూ కూడా అందుతున్నది. బీసీల తరఫున కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్ముల ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. సమాజంలో నేటికి అసమానతలు కొనసాగుతున్నాయని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కటం లేదని అన్నారు. బీసీ కులగణను పకడ్బందీగా చెయ్యాలని, దాన్ని కంప్యూటరీకరణ పకడ్బందీగా చేసి తమ
స్టేటస్ను తెలుసుకునే విధంగా సాఫ్ట్వేర్ను డెవలప్ చేయాలని కోరారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్లా సోమమల్లయ్య, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నగరేకంటి కాశయ్య గౌడ్, వాసుదేవుల వెంకట నర్సయ్య, వాడపల్లి సాయిబాబా, ఆదినారాయణ, చిక్కుళ్ల రాములు, సొల్లేటి రమేష్, శిఖరంబట్ల బజరంగ్, చొల్లేటి ప్రభాకర్, మధు, శ్రీహరి తదితరులు ఉన్నారు. ఈరోజు పెద్ద గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. వారి యొక్క ఆశయాల సాధనకై బీసీలంతా ఏకమై ఉండాలి. అందరూ కలిసి ఉంటే మనకు అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. అదే విధంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి వారిని ప్రధాని మోడీ గారిని కూడా చట్టసభల్లో 42% రిజర్వేషన్ చేయడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కులగణన చేపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారు స్థానిక సంస్థల్లో 42% తప్పకుండా రిజర్వేషన్ కల్పించాలని వారిని వేడుకున్నాం. 134వ వర్ధంతి కార్యక్రమానికి మన బీసీ కుల సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేసినందుకు అందరికీ నా హృదయ శుభాకాంక్షలు. మరి అదే నల్గొండ బీసీ సంఘం తరఫున మరి ఈరోజు కార్యక్రమం క్లాక్ టవర్ సెంటర్లో మరి కార్యక్రమం చేపట్టినాం. దయచేసి మరి ప్రభుత్వం కూడా దీన్ని గమనించుకొని ఆయన ఆశయాలను చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మరి మన కులగణన చేసింది కాబట్టి దాన్ని మరి అతి తొందరలో కంప్లీట్ చేసి మాకు కులగణన విషయం తెలియజేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా మరి జ్యోతిరావు పూలే గారు బీసీల కోసానికి ఎనలేని సేవలు చేసినారు. వాటిని ఏంటంటే మనం అందరం ఎందుకు చూసా తప్పకుండా ఎందుకు అన్ని బీసీ సంఘాలందరికీ ఐక్యంగా కావాలి. ఐక్యమైనందుకు గవర్నమెంట్తో పోరాడాలి మన హక్కుల కోసానికి. మరి అదేవిధంగా ఏంటంటే ఈరోజు మరి ఎన్నో రకరకాలుగా ఏంటంటే మరి బీసీలకు అన్యాయం జరుగుతున్నది. చాలామంది బీసీలు ఏంటంటే మరి ఈరోజు వరకు కూడా అసెంబ్లీలో కాలు పెట్టలేదు. మరి అట్లాంటి కులాలను ఏంటంటే మరి ఏ ప్రభుత్వం కానీ ఏది కానీ పట్టించుకుంటలేదు. దీనికోసానికి ఏంటంటే మరి మనం అందరం ఐక్యతతో పోరాడాలి. ఇండివిజువల్గా ఏంటంటే ఎవరికి వారు ఏంటంటే పోకుండా మనం అందరం ఐక్యత చేయాలి. తర్వాత పోతే ఏంటంటే మీ హక్కుల కోసానికి ఎవరి హక్కుల కోసానికి వారు పోరాడండి, కానీ కలిసి పోరాడండి. పోరాడితేనే ఇదవుతుంది. 134వ వర్ధంతి అన్ని కుల సంఘాలతోటి గడారం సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించుకోవాలంటే ఎన్నేళ్ల సంత పోరాటం చేస్తుంటే ఇప్పుడు కులగణన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కులగణన చేపట్టడం కరెక్టే, కానీ దీన్ని గవర్నమెంటే గ్రౌండ్ లెవెల్ తీసుకుపోయి కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఈ కులగణన అంటే ఏం చెప్పాలి ఏం అని కొంచెం ఆందోళన చెందుతారు. అట్టడుగు వర్గాల కాడికి తీసుకుపోయి దీన్ని ఆందోళన లేకుండా దీన్ని గవర్నమెంటే దాని నిర్ణయం తీసుకొని దీన్ని అట్టడుగు గ్రామీణ కానించి ఈ కులగణన చేసి బీసీలను 42% ఉన్న రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా కో కన్వీనర్ చిలకరాజు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరి సత్యనారాయణ గౌడ్, సట్టు యాదగిరి, బొడ్డుపల్లి నరేందర్, మణికంఠ, బీపంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 200 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే గారు నిమ్న వర్గాల కోసం, ఎంతోమంది మహిళల కోసం, అణగారిన వర్గాలను చదువుకోవడానికి వీలు లేకుండా చేసినటువంటి అప్పటి కులాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ కులాలు, వాటికి విరుద్ధంగా కూడా తాను చదువుకొని తాను ఈ యొక్క నిమ్న వర్గాల కోసం కష్టపడినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు. ఆనాటి నుంచి ఆయన వివాహం తర్వాత మహిళలకు కూడా
చదువు కావాలని దృక్పథంతో తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి మహిళల కోసం పాఠశాలను నెలకొల్పినటువంటి గొప్ప మానవతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఈనాడు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క మేధావి వర్గాన్ని మన జ్యోతిరావు పూలే లాంటి మేధావులను స్మరించుకొని వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా కొనియాడుతా ఉన్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలోని క్లాక్ టవర్ సెంటర్లో జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు నేతృత్వంలో జరుపుకోవడం జరిగింది. ఆ రోజు జ్యోతిరావు పూలే ఉన్న అగ్రకులాల వర్ణాలను ఎదిరించి బడుగు బలహీన వర్గాలకు చదువును అందించాలనే ఒక నిర్ణయంతో ముందుకొచ్చిన మహా వ్యక్తి. ఆయనని ఈరోజు వర్ధంతి పూలమాలలేసి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారిది ఆశయాలు నిర్ణయించాలి, అందరూ కూడా బీసీలకు సహకరించాలి, బీసీలతోనే అందరూ ఐకమత్యంగా ఉండాలి, బీసీల కోరికలన్నీ తీర్చాలి. అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా కేశవులు మాట్లాడుతూ పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, బీసీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే విద్యావంతురాలుగా చేసి మహిళలను కూడా విద్యావంతులను కావాలని పాఠశాలను స్థాపించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జరిపిస్తున్న బీసీల కులగణన మరియు డేటా ఎంట్రీ పారదర్శకంగా జరగాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను, బడ్జెట్లో కేటాయింపులను, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేకల శ్రీహరి, నోముల క్రాంతి యాదవ్, తల్లా నిరంజన్, ఎస్కే హుస్సేన్, వేదాంశ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీనాల వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతిని సమాచార పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడు తన భార్యకు విద్య నేర్పించి మరి మహిళా విద్య కోసం ఎన్నో ఆహ్వానాలు ఎదుర్కొని కూడా దేశంలో ఉన్న మహిళలందరికీ విద్యను అందించిన గొప్ప మహానీయుడు. ఆ మహానీయుని స్మరించుకుంటూ మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన చేయడం వారు స్వాగతిస్తూనే మరి బీసీ కులగణన అనేది రిజర్వేషన్ల జనాభా ప్రకారం అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే రిజర్వేషన్లు సర్వే జరుగుతున్నదో ఆ సర్వే అనేది పారదర్శకంగా ఉండాలి. ఈ డేటా ఎంట్రీ కూడా సరిగా చేసి మరి పారదర్శకంగా చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ బీసీలన్నది కూడా ఐక్యంగా ఉండి తన హక్కులను, తన రిజర్వేషన్లను, మన హక్కుల పోరాటాల కోసం అందరూ కృషి చేయాలని పూలే స్ఫూర్తి తీసుకొని మనందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకునే విధంగా మనం కృషి చేయాలని కూడా కోరుతున్నాం.